గీతా మధురిమలు ఆధ్యాత్మిక సాధనలో దశలు. కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో జ్ఞానయోగం గురించి, జ్ఞానయోగ సాధన గురించి, జ్ఞానయోగ ఫలం గురించి చెప్తున్నాడు. ఫలం గురించి చెప్తూ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న అనేక దశలను వర్ణిస్తున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానయోగం మోక్షం పొందటానికి అంతిమ మార్గం. కానీ జ్ఞానయోగానికి రావటానికి అనేక దశలు దాటుకుంటూ రావాలి అని చూస్తాం. ఆ దశలు వరుసగా వచ్చేందుకు వీలుగా ఈ శ్లోకాన్ని తిరిగి అమర్చుకుందాం. మొదటిది సర్వభూత హితే రతాః, విలువలు పాటించటం. అక్షరాలా తీసుకుంటే అందరి మంచి కోరుతాడని వస్తుంది. ఎదుటివారి బాధ అర్థమయ్యేటంతగా విశాల హృదయం ఏర్పరచుకోవాలి. ఎదుటివారి బాధ అర్థమైతేనే వారిని బాధించదు. దీన్నే దయాగుణం అంటారు. దీన్నే ప్రాథమిక లక్షణంగా భావిస్తారు. దీని మీద ఆధారపడి తక్కిన విలువలు ఏర్పడతాయి. ఎదుటివారి కష్టసుఖాల్లో పాలు పంచుకోగలగాలి. అది భార్యతో మొదలు పెట్టాలి. నేను నుంచి మేమిద్దరం అనే భావన రావాలి. దాని తర్వాత పిల్లలకు ఆ ప్రేమ పంచాలి. వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి. అలా తన ప్రేమను సమాజం దాకా పెంచుకుంటూ రావాలి. పతంజలి అష్టాంగ యోగంలో యమ నియమాల్లో చెప్పిన మొదటి విలువ అహింస. శారీరకంగా, మానసికంగా, వాచికంగా ఎవరిని బాధించకూడదు. ఇటువంటి వ్యక్తి ఇతరులకు హాని చెయ్యడు అని కాదు అర్థం. ఇటువంటి వ్యక్తి ఇతరులకు హాని చెయ్యలేడు. ఎందువల్ల అంటే అతనికి ఎదుటి వారి బాధ బాగా అర్థమవుతుంది. అందువల్ల మోక్షం పొందాలి అంటే పాటించాల్సిన మొట్టమొదటి నియమం విలువలను పాటించటం. అంటే పంచమహాయజ్ఞాలు చేయటం లేదా నిష్కామ కర్మ చేయటం. అది దేనికి దారి తీస్తుంది? 2 క్షీణ కల్మషాః. ఎవరైతే పంచమహాయజ్ఞాలను పాటిస్తారో, అంటే ఎవరైతే కర్మయోగాన్ని పాటిస్తారో వారు పాపరహితులు అవుతారు. వేదాంతం ప్రకారం ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుపడేది ఏదైనా పాపమే. ఆధ్యాత్మికత మీద మనకు శ్రద్ధ ఏర్పడకపోతే అది కూడా పాపమే. మనకు పుణ్యం ఉంటేనే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఈశ్వర అనుగ్రహాతేవ పుంసాం అద్వైత వాసన. గీత చదవాలి, వినాలి అనే కోరిక కలగటానికి కూడా ఈశ్వర అనుగ్రహం కావాలి. కోరిక ఉండగానే సరిపోదు, దానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయి. నిష్కామ కర్మ చేస్తే ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగినట్టుగా తొలగిపోతాయి. అందువల్ల క్షీణ కల్మషాః అంటే పాపాలనే ఆటంకాలు తొలగుతాయి. యథాత్మానః, మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆధ్యాత్మికత మీద శ్రద్ధ ఏర్పడగానే దానికోసం ప్రయత్నించాలి. మోక్షాన్ని 4 పురుషార్థాలలో ఒకటిగా ఎందుకు పేర్కొన్నారు? దానికోసం మనం ప్రయత్నించాలి కాబట్టి. దేవుడు నిర్ణయించాడు మనకి మోక్షం కావాలా వద్దా అనే విషయం. ఒకవేళ దేవుడు నిర్ణయించేటట్టయితే కొందరికి మోక్షం వచ్చి కొందరికి రాదు. అప్పుడు దేవుడు పక్షపాత వైఖరి చూపించినట్టు అవుతుంది. దేవునికి ఒకళ్ళు అప్రియుడు, ఒకళ్ళు ప్రియుడు అని ఎవరు ఉండరని కృష్ణ పరమాత్మే చెప్తాడు. కొంతమంది మోక్షం పొందారు, కొంతమంది పొందలేదు అంటే అది భగవంతుని తప్పు కాదు. కొందరు ఆయన అనుగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందారు. యథాత్మానః అంటే అర్థం అది. నువ్వు ప్రయత్నం చేయాలి. 4 ఋషయః, జ్ఞానం పొందడానికి అవసరమైన అర్హతలు పొందగానే సరిపోదు. జ్ఞానం పొందడానికి కూడా ప్రయత్నం చేయాలి. జ్ఞానం కూడా దానంతట అది రాదు, మనమే ప్రయత్నం చేయాలి. గురువు దగ్గరకు వెళ్ళి గురువుని ప్రశ్నలు అడిగి సేవించి నేర్చుకోవాలి. ఋషయః అంటే కాషాయ వస్త్రం ధరించి గడ్డం పెంచిన వ్యక్తి అని కాదు అర్థం. ఆత్మతత్వాన్ని నేర్చుకున్న జ్ఞాని అని అర్థం. సమాజంలో ఉన్న జ్ఞాని రుచి అవుతాడు. సన్యాసి వేషం వేసినా జ్ఞానం పొందకపోతే ఋషి కాలేడు. 5 చిన్న ద్వైధ, నిశ్చయ జ్ఞానం కలుగుతుంది.
సంశయంతో కూడిన జ్ఞానం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది అజ్ఞానంతో సమానం. సందేహాలు తీరితే అది నిశ్చయ జ్ఞానం. వేదాంత సారం 3 వాక్యాలు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఈ 3 వాక్యాలే జీర్ణించుకోలేం. ఎదురుకుండా కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తున్న జగత్తు మిథ్య అంటుంది. ఉన్నాడో లేదో తెలియని బ్రహ్మ సత్యం అంటుంది. ఆ బ్రహ్మ నువ్వు ఒకటే అంటుంది. ఈ 3ంటిని జీర్ణించుకోవటం కష్టం. కానీ వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు సమర్థవంతమైన గురువు వద్ద శాస్త్రాధ్యయనం చేయటం. ఈ దశలో గురువు చెప్పింది శ్రద్ధగా వినాలి, ప్రశ్నలు అడగకూడదు. శ్రవణంలో జ్ఞానం కలుగుతుంది. మననం, ఈ దశలో శిష్యుడు తనకు కలిగిన సంశయాలను తీర్చుకోవాలి. తోటి విద్యార్థులను అడిగో, తన నోట్స్నే మళ్ళీ చూసుకునో, గురువును ప్రశ్నలు అడిగో, మళ్ళీ శ్రవణం చేసో సందేహాలు తీర్చుకోవాలి. మననంలో నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసనం, నిశ్చయ జ్ఞానం కలిగితే చాలదు, ఆ జ్ఞాన నిష్టలో ఉండగలగాలి. 6వ దశ బ్రహ్మ నిర్వాణం లభంతే. అటువంటి వ్యక్తి బ్రహ్మలో లయమవుతాడు. ఈ పదాన్ని ముందు శ్లోకంలో కూడా చూసాము. బ్రహ్మలో లయమవుతాడు అంటే శారీరకంగా అవుతాడని కాదు అర్థం. శారీరకంగా అవుతాడు అంటే బ్రహ్మ ఎక్కడో ఉన్నట్టు, జ్ఞాని మరెక్కడో ఉన్నట్టు అర్థం వస్తుంది. నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా జ్ఞాని వెళ్ళి కలుస్తాడు అని అర్థం కాదు. బ్రహ్మ సర్వవ్యాపకం అయినప్పుడు బ్రహ్మను ఎక్కడికో వెళ్ళి కలిసే ప్రసక్తే లేదు. బ్రహ్మలో లయమవటం అంటే నేను బ్రహ్మకు దూరంగా ఉన్నాను అనే అపోహను వదులుకోవటం. అజ్ఞానం వల్ల ఏర్పడుతుంది ఈ అపోహ. అజ్ఞానజనిత అపోహను పోగొట్టుకోవడమే లయమవటం. ఈ శ్లోకంలో చెప్పిన దశలు మళ్ళీ టూకీగా చూస్తే విలువలను పాటించటం, పాపరహితులం కావటం, మానవ ప్రయత్నం చేయటం, జ్ఞానం పొందటం, దాని నిశ్చయ జ్ఞానంగా మలుచుకోవటం. సో మోక్షం పొందాలి అంటే అన్నిటినీ త్యాగం చేయాలి. ఈ దశలన్నీ దాటి వస్తే కలిగే ఫలం ఏమిటి? విదేహముక్తి పొందుతారు.